సీఎం రేవంత్ రెడ్డి విజన్తో ముందుకెళ్తుంటే బావా బామర్దులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్తో సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాఠశాలలు నిర్వీర్యమయ్యాయని అన్నారు. కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి సినిమా వాళ్ళతో అంటకాగి సినిమాలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయంలో సినిమా మాటలు మాట్లాడుతున్నారని కూడా ఫైర్ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెట్రో ఫేజ్ 2 పై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ ఓట్ చోరీ, సీట్ చోరీ గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటాడు, రేవంత్ రెడ్డి గారి సినిమా, అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు? మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసిర్రు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిర్రు. మీరేమనుకుంటారు? మేము ఏమంటారు, వెనుకట ఏదో షోలే సినిమా లెక్క మేము చాలా రోజులు నడిపినాం అనుకుంటారు. నువ్వు షోలే సినిమా నడపలే, హౌలాగాన్ సినిమా నడిపినావు. నడిపి మొత్తం ఏం చేసిర్రు? రాష్ట్రాన్ని దోసుకొని దాచుకుర్రు మీరు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి విద్యను అందియకుండా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేసి తల్లిదండ్రులను ఏ స్థాయికి మీరు అప్పుల దిశగా ముందుకు దోషిరో తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క స్టూడెంట్కి ఒక టీచర్ ఉండే విధంగా మీరు విద్యను తీసుకొచ్చి వదిలేసిపోయినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దే ప్రయత్నం